అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. తోడల్లుడిని హత్య చేసిన వ్యక్తి వివాహేతర సంబంధమే కారణమని అనుమానం. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో దారుణ ఘటన. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం మధ్యాహ్నం దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తి తన తోడలుడిపై కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు చెందిన పొలం కుమార్ 38, ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన వేల్పుల సంతోష్ 35 తోడల్లుండ్లు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంతోష్ కుమార్కు ఫోన్ చేసి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్కు రమ్మని కోరాడు. సంతోష్, అతడి భార్య శైలజ 32 ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. మార్కెట్ వద్దకు వచ్చిన కుమార్తో సంతోష్ గొడవకు దిగాడు. ఈ క్రమంలో సంతోష్ తన వద్ద ఉన్న కత్తితో కుమార్పై దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయం కావడంతో కుమార్ అక్కడికక్కడే మరణించాడు. ఘటన స్థానికుల దృష్టికి రాగా వారు పోలీసులకు సమాచారం అందించారు. డీసీపీ కరుణాకర్, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణావు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమార్ భార్య అనిత 35 ఫిర్యాదు మేరకు సంతోష్ తన భార్య శైలజతో కుమార్కు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఈ కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని, నిందితుడు సంతోష్ను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ కరుణాకర్ వెల్లడించారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. నివారణ చర్యలు, సలహాలు. 1. కౌన్సెలింగ్ సేవలు. వివాహేతర సంబంధాలు, కుటుంబ వివాదాల వల్ల కలిగే సమస్యలను పరిష్కరించేందుకు కుటుంబ కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి. 2. చట్టపరమైన రక్షణ. బెదిరింపులు లేదా హింసను ఎదుర్కొంటున్న వ్యక్తులు 181 హెల్ప్ లైన్ లేదా 100 పోలీస్ నంబర్కు సంప్రదించాలి. 3. సమాజ అవగాహన. వివాహేతర సంబంధాలపై అవగాహన కల్పించడం ద్వారా హింసాత్మక ఘటనలను నివారించవచ్చు. స్థానిక సంస్థలు ఈ దిశగా కార్యక్రమాలు నిర్వహించాలి. 4. మధ్యవర్తిత్వం. కుటుంబ వివాదాలను స్థానిక పెద్దలు, బంధువుల సహాయంతో సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. 5. హెచ్చరిక సంకేతాలు. అసాధారణ ప్రవర్తన, బెదిరింపులు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలి.